నేను చాలాసార్లు ప్రస్తావించా. ఒక మనిషి జీవితంలో సొంత ఇల్లు అనేటువంటిది ఒక తీరని కల. ఆ కల నెరవేరితే నిజంగా గుండెల నిండా ఆనందం కంటతడే వస్తుంది. అయితే నరేంద్ర మోడీ తన జీవితంలో, ఎందుకంటే అట్లాంటి సొంత ఇల్లు లేక ఇబ్బంది పడ్డ మాబోటోళ్ళకి తెలుసు. సొంత ఇల్లు ఉన్నాయి పోగొట్టుకుని ఆ పైన చిట్ట చివరి దాకా ఇల్లు సాధించలేకపోయినటువంటి మా కుటుంబ సభ్యులను చూసినప్పుడు వచ్చేటటువంటి బాధ, ఇవాళ మేము కొనుక్కున్నప్పుడు దానికి వచ్చినటువంటి సంతోషం తెలుసు. అంటే అద్దె ఇళ్లలో బ్రతుకులు ఎట్లా ఉంటాయో తెలుసు. నరేంద్ర మోడీ కూడా మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి లేదా పేదరికం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్ళు కట్టించేస్తున్నారు. కోట్లాది ఇళ్ళు, ఒకటి కాదు రెండు కాదు. ఆంధ్రప్రదేశ్లో కట్టే జగనన్న ఇళ్ళైనా, అలాగే తెలంగాణలో కట్టే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళైనా అందులో భాగమే. ఇప్పుడు అట్లాంటి ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా కంట తడి పెట్టుకున్నారు నిన్న నరేంద్ర మోడీ. ప్రధాని మోడీ శుక్రవారం ఒక కార్యక్రమంలో తన బాల్యాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. సరైన వస్తువు లేని ఇంట్లో తన బాల్యం గడిచిందన్న విషయాన్ని పరోక్షంగా వెల్లడిస్తూ కన్నీళ్లు దిగమింగుకున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో పీఎం ఆవాస్ యోజన అర్బన్ కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. మొత్తం 90,000 ఇళ్ళు లబ్ధిదారులకు అందగా వాళ్ళలో 15,000 మంది చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులు, చెత్త ఏరుకునేవారు, బీడీ కార్మికులు, డ్రైవర్ల లాంటి నిరుపేదలు ఉన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ పీఎం ఆవాస్ యోజన కింద దేశంలోనే అతిపెద్ద సొసైటీ నేడు ప్రారంభించాను. దీనిపై 2014లో నేను ఇచ్చిన వాగ్దానం నెరవేరడం ఆనందంగా ఉంది. ప్రజల ఆశీర్వాదాలే నా అతి విలువైన పెట్టుబడి. ఇళ్లను చూడగానే నా బాల్యం గుర్తొచ్చింది. చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వచ్చి ఉంటే బాగుండేదనిపించింది అని గద్గద స్వరంతో చెప్పారు. రాముడి పాలన స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడుతున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని శ్రీరాముడు బోధించారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పేదల సాధికారత కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించామని, ఇది మహిళల గౌరవాన్ని కాపాడడానికి మోడీ ఇచ్చిన గ్యారంటీ అని పేర్కొన్నారు. 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లను నిర్మించినట్టు చెప్పారు. ఇక్కడ 2,000 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన శంకుస్థాపన చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22 ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు.